లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన వీర మహిళ 500 కిలోమీటర్ల సైకిల్ పై వారాహి యాత్ర చేపట్టారు. జనసేన ఆవిర్భావం నుంచి అలుపెరగని పోరాటం చేసిన ఆమె ఆదోని నుంచి మంగళగిరి వరకు ఒంటరిగా సైకిల్ యాత్ర చేసి తన ఆరాధ్య దైవాన్ని కలిశారు. పవన్ కళ్యాణ్ చేతికి రాఖీ కట్టి ఆశీర్వాదం పొందారు. తన జన్మ ధన్యమైందంటున్న ఆ వీర మహిళ వీరోచిత ప్రయాణంపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరి అనే వివాహితకు ఇద్దరు సంతానం. పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం కలిగిన రాజేశ్వరి జనసేన ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. జనసేన వీర మహిళగా అనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతలు పొందారు. గత ఎన్నికల్లో అవిశ్రాంతంగా పనిచేసి కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు తన వంతు సహకారాన్ని అందించారు. అనంతరం తన అభిమాన నాయకుడు ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ క్షణమే అనుకుంది ఆమె ఎలాగైనా పవన్ కళ్యాణ్ని కలవాలని. అనుకున్నదే తడవుగా ఎలా చేరాలి అని ఆలోచించింది. తన దగ్గరున్న పాత సైకిల్ను రిపేర్ చేయించి తన స్వగ్రామం ఆదోని నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాలని భావించింది. దాదాపు 500 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఒక్కతే చేయాలని నిర్ణయించుకుంది. జనసేన నాయకులకు ఎవరికీ చెప్పకుండా సైకిల్ యాత్ర ప్రారంభించింది. తన యాత్ర గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రతి నియోజకవర్గంలోని జన సైనికులు రాజేశ్వరికి స్వాగతం పలకాలని పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. రాజేశ్వరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జన సైనికులు సహాయం చేయాలని కూడా ఆదేశించారు. దీంతో ప్రతి నియోజకవర్గంలో రాజేశ్వరికి జన సైనికులు అడుగడుగునా నీరాజనం పలికారు. దీంతో 8 రోజుల్లో 497 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేసిన రాజేశ్వరికి చివరికి మంగళగిరి పార్టీ ఆఫీస్ చేరుకుంది. తన ఆరాధ్య దైవం అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ను కలిసింది. అభిమానులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే పవన్ కళ్యాణ్ రాజేశ్వరిని ఆప్యాయంగా పలకరించారు. ఆమెతో రాఖీ కట్టించుకున్నారు. కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. తన ఇద్దరు కుమారులను చదివిస్తానని, ఇళ్లు లేని తనకి ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఇది విన్న రాజేశ్వరి నోట మాట రాలేదు. కంట నీరు ప్రవాహమైంది. తన అభిమాన నాయకుడు కనపడితే చాలు అనుకున్న తనకు దేవుడు అడగకుండానే వరాలిచ్చాడని మురిసిపోయింది. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు రాజేశ్వరి. నేను ఇక్కడ ఆదోని నియోజకవర్గంలోనే పుట్టి పెరిగాను. నాకు 2018లో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీ గురించి తెలుసుకున్నాను. ఆయన చేసే మంచి మంచి కార్యక్రమాలు, ప్రజలపైన ఆయన చూపిస్తున్న ఆదరణ, అభిమానం, ఆయన సిద్ధాంతాలంతా నచ్చి మెచ్చి 2018లో మా ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్ప నాయకర్ ఆధీనంలో నేను జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి జనసేన పార్టీకి ఒక నిజాయితీగా మేమంతా కష్టపడ్డాం, పోరాడాం. ఈరోజు ఎన్డీఏ కూటమి కోసం మేము చాలా బలంగా కష్టపడ్డాం. మా జన సైనికులు అయితే ఏంటి, నాయకులు అయితే ఏంటి, కార్యకర్తలు అయితే ఏంటి, ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే విధంగా ఆదోని నియోజకవర్గంలో ఈరోజు బీజేపీ నాయకులు డాక్టర్ పార్థసారథి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. ఇకపోతే పర్సనల్ విషయానికి వెళ్ళిపోతే నాకు పవన్ కళ్యాణ్ అన్న గారు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయన దగ్గర నా ప్రాణాలైనా కూడా ఆయనకి అర్పించే విధంగా అంత ఇష్టం అన్నయ్య అంటే. అన్నయ్యని దర్శించుకోవాలి, అన్నయ్యని చూడాలి అన్న ఒక సంకల్పం ఒక సైడ్ ఉంటే నా ఆర్థిక పరిస్థితి ఒక సైడ్ నన్ను ఇబ్బంది పెట్టేది. అందుకు నేనేం చేశానంటే ఏదైతే అది అయ్యింది, ఒకసారి దేవుణ్ణి కలుద్దాం, దేవుణ్ణి కలిసి నా సమస్యలు చెప్పుకుందామన్న ఒక్క ఆలోచనతో నేను ఈ సైకిల్ అన్న యాత్రని మొదలు పెట్టాను. అది కూడా అక్టోబర్ 29న మంగళవారం. ఎవ్వరికి చెప్పలే, నేను జనసేన పార్టీలో ఎవరికి చెప్పలే. చెప్తే ఆపేస్తారేమన్న భయం. ఎందుకంటే ఆడపిల్ల ఇంత సాహసం చేస్తున్నారంటే ఎవరికైనా భయమే కదా, భయపడినాను. ఇంకోటి మా మల్లప్ప అంటే మళ్ళీ ఆయన వద్దని చెప్పేస్తారు. ఆయన మనసు చాలా సున్నితమైన మనసు. మల్లప్పన్న గారు వద్దమ్మా, అంత ఇది చెయ్యొద్దు అంటారు. అందుకే నేను అన్నకు కూడా చెప్పలే, ఎవరి కార్యకర్తలకి ఎవరికి చెప్పలే. నేను సొంతంగా నిర్ణయం తీసుకున్నాను.
ఆ రోజున మంగళవారం రోజున అక్టోబర్ 29న నేను బైపాస్ రోడ్డు మన ఆంజనేయుల స్వామి దేవాలయం ఉంది కదా, అక్కడికి వెళ్ళాను. అక్కడికి ఇదిగో నా రథం, అంతకన్నా ముందే ఇది నా సైకిల్. దీన్ని మొత్తం రెడీ చేసుకున్నా. టోటల్ గా నేను జనసేన రంగులే వేయించుకున్నాను. తర్వాత వర్షాలు వచ్చాయి. వర్షాల కోసం వర్షాలు తగ్గేంత వరకు ఆగాను. వర్షాలంతా తగ్గిన తర్వాత వాతావరణాలన్నీ తెలుసుకున్నాను. తర్వాత ఇక్కడ బైపాస్ రోడ్ ఆంజనేయుల స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవునికి మొక్కుకొని అక్కడ టెంకాయ కొట్టి నా యొక్క యాత్ర కొనసాగించాను. నిజంగా చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను మామూలుగా వ్యక్తిగా నేను ఈ సక్సెస్ ని సాధించలేదు. నా వెనక నేను నమ్ముకొని ఉన్న మా రణమండల ఆంజనేయుల స్వామి నన్ను వెనకుండి నడిపించి ఈ విజయాన్ని నాకు చేకూర్చారు. నిజంగా నేను నా జన్మ ధన్యం అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ అన్న గారు నన్ను కలవడం ఏంటి, కలవడం ఒక ఎత్తు అయితే, ఆయన చేతుల మీదుగా నాకు సన్మానం జరగడం ఏంటి, ఆయన నాకు సన్మానించి ఆయన మా వేడికొండల వెంకటరమణ స్వామి విగ్రహాన్ని, అదే శిల్పాన్ని నా చేతికి అందించడం ఏంటి, నేను ఆయనకు రాఖీ కట్టడం ఏంటి, నన్ను చెల్లి అని దగ్గరకు తీసుకోవడం ఏంటి, నా కష్టాలన్నీ ఆ ఆ చెప్పి మడి అడిగి ఏం కావాలా నీకు, ఎందుకు వచ్చావు, ఇంత సాహసం ఎందుకు చేస్తావు, ఒక ఆడపిల్లయి కదా, ఎందుకు నీకు ఇంత మొండితనము అన్నాడు పవన్ కళ్యాణ్ అన్న గారు. నేను అప్పుడు ఒకే మాటే అన్నా, ఈ మొండితనం మీరు ఇచ్చిందే అన్న. జనసేన పార్టీలో నేను ఒక బలమైన నాయకురాలిగా, ఒక బలమైన వీర మహిళగా పడతాను. నా ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీ కోసం నేను శ్రమిస్తానన్నా. నేను ఇప్పుడు ఒక చెల్లిగా నీ దగ్గరకు వచ్చానన్నా అని అడిగాను. అప్పుడు అన్నారు, సరే చెప్పు తల్లి, నీ బాధ ఏంటి అని చాలా ఆప్యాయతంగా, చాలా ఇష్టంతో, ప్రేమతో నన్ను దగ్గరకు తీసుకొని నా బాధలు అడిగాడు. ఎలా అడిగారంటే, ఒక సొంత తండ్రి కూతుర్ని ఎలా కూర్చోపెట్టుకొని అడుగుతారో అంత ప్రేమతో అడిగారు. ఒక సొంత అన్నయ్య ఏం జరిగిందిరా చెప్పురా అన్నట్టుగా అడిగారు. అలా నేను ఆ అన్న చూపిస్తున్న ప్రేమతో నేను కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. నాకు చాలా ఏడ్చేశాను. అప్పుడు ఒకే మాట అన్నాను, అన్నా నాకు 2 పిల్లలన్నా, వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాను, కానీ చదివించడానికి నాకు శక్తి సరిపోదన్నా అన్నాను. నేను చదివిస్తాను అన్నాడు. ఆ మాటతో నాకు ఎంతో నా తలపైన ఉన్న కొండని కింద దించినట్టు అయింది. అంత ఇదైపోయింది నాకు. తర్వాత నేను అడిగాను, నాకు ఆయన అడిగారు, నీకేం కావాలన్నా అడుగు తల్లి, అన్నావు కదా, ర్యాకీ కట్టావు కదా, నీకేం కావాలో అడుగు, ఇచ్చే బాధ్యత నాది అన్నాడు. ఇందులో రాజకీయ పరంగా విషయాలు కానీ ఇంక వేరే ఇతర విషయాలు కూడా మేము మాట్లాడలేదండి. ఒక చెల్లి ఒక అన్నగా మాట్లాడాము. అప్పుడు అన్నయ్య అన్నాడు, నీకేం కావాలో ధైర్యంగా అడగమ్మా అంటే, అన్నయ్య 13 సంవత్సరాలు అయింది నా పెళ్ళి, ఇప్పటి వరకు నాకు సొంత ఇల్లు లేదు. నాకు ఇల్లు లేదన్నయ్య, బాడిగి ఇంట్లో ఉన్నాను. ఎప్పుడు పడితే అప్పుడు బాడీ కట్టలేకపోయి నడి రోడ్లో కూడా నిలబడిన సందర్భాలు ఉన్నాయన్నయ్య అని ఏడ్చుకుంటూ అడిగాను. ఇల్లు కట్టిస్తా అన్నా. నీకు నచ్చినట్టుగా, నువ్వు మెచ్చినట్టుగా నీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు అన్న. నీకు ఇల్లు కావాలా ఇప్పుడు ఏంటి అని ఇలాగే అడిగాడు. నీకేంటి ఇప్పుడు ఇల్లు కావాలి అంతేగా అన్నారు. అప్పటికి నేనే అనుకున్నా, ఈ ఇల్లు అని కొంచెం, లేదురా చెప్పురా నీకేం ఇల్లు కావాలా అన్నాడు. అవునన్నయ్య ఇల్లు లేదంటే, అయిపోయింది నేను కట్టిస్తాను కదా, ఎందుకు బాధపడతావు, నువ్వు ఏడ్చొద్దు అని ఒక తండ్రిగా, ఒక అన్నగా నన్ను ఓదార్చారు అన్నయ్య. ఓదార్చడమే కాదు, నాకు ఉపాధి కూడా ఏదైనా నేను కల్పిస్తాను అన్నారు. నిజంగా ఇదంతా ఒక కళలాగా అయిపోయింది. నేను 8 రోజులు సైకిల్ తొక్కిన. ఈ 8 రోజులు సైకిల్ తొక్కడంలో కూడా నాకు 5వ రోజే నా అన్న నుంచి నాకు ఆహ్వానం అందింది. అది భగవంతుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తారనుకుంటాం కదా. అక్కడ నర్సరావుపేట వెళ్లే మార్గంలో ఒక పల్లెటూరు వచ్చింది. అక్కడ కృష్ణ అన్న అని ఒక బ్రదరు, ఆ అన్న ఇలాగే జన సైనికులు, ఆయన ఏదో నాయకుడంట, ఏదో ఇన్ఛార్జ్ అని చెప్పినారు. ఆ అన్నయ్య నన్ను చూసి చెల్లించిపోయి రాయపాటి అరుణక్కకు ఫోన్ చేశారు. ఇలా రాజేశ్వరి అంటే మీకు తెలుసా? తెలుసు అనింది అక్క. ఇలా వచ్చింది కదమ్మా పాప అంటే, అవును అనింది. అప్పుడు అక్కడ చిన్న వీడియో చేసి రాయపాటి అరుణక్కకు పెడితే ఆమె ఏదో అన్న వరకు పోయే విధంగా అది చేసిందంట. అన్న చూసేది 1 అవర్ 1.5 అవర్ లోనే నాకు రిప్లై వచ్చేసింది. రాజేశ్వరమ్మని ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆమెను ఆహ్వానించండి, ఆమెకు అన్ని విధాలుగా సహకరించండి, ఆమెను మర్యాద పూర్వకంగా ఆమెని అన్ని విధాలుగా ఆమెకు సపోర్ట్ గా ఉండండి అన్నారు. అంతేకాదు నాకు ఆహ్వానం పలికారు అన్న. నేను రాజేశ్వరమ్మని అక్కడ దేవుడు కలవాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే వెంకన్న స్వామి మెట్లు ఎక్కాలి, ఇప్పుడు దుర్గమ్మ తల్లికి వెళ్ళాలంటే కొండ ఎక్కాలి. కానీ పవన్ కళ్యాణ్ అన్న గారిని కలవాలన్న ఒక ఉద్దేశంతో సైకిల్ యాత్ర చేశాను నేను. కానీ కలవడమే కాదు,
దేవుడు సాక్షాత్తు నాకు ఒకదానికి ఒక వరాలు ఇచ్చేసినాడు. అది నేను మాటల్లో చెప్పుకోలేను. ఆ అనుభవం ఇంతవరకు ఎవరికి జరగలేదేమో అనిపిస్తుంది. బహుశా నేను అదృష్టవంతురాలు, ఈ జన్మకు అది చాలు అనిపిస్తుంది. నిజంగా నేనే కాదు, ఆ సమయంలో రావడం పిల్లల్ని కూడా ఒక బ్రదర్ ద్వారా నేను పిల్లల్ని కూడా రప్పించుకున్నాను. కరెక్ట్ గా నాకు ఆ రోజు తెలుసు కదా, ఈ రోజు మళ్ళా పవన్ కళ్యాణ్ అన్న నాతో మాట్లాడతారని నాకు తెలుసు కదా. తెలిసిన వెనుకనే పిల్లల్ని నేను ఇమ్మీడియట్ గా నైట్ రప్పించుకున్నా. ఒక బ్రదర్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మా అదృష్టం ఏంటో పిల్లల్ని కూడా అన్న చాలా చక్కగా మాట్లాడించి ఆ పిల్లలు కూడా ఏదో ఆట సామాన్ స్కిట్ ఇచ్చారు. అంతేకాదు మళ్ళీ చివరిగా వెళ్ళే టైంలో నా చెల్లికి పిల్లలకి బట్టలు తీసేయనని అక్కడ ఉన్న యజమానికి చెప్పారు. అంటే నన్ను ఆయన స్థానంలో ఒక చెల్లిగా, ఆయన హృదయంలో నన్ను ఒక చెల్లిగా ఆయన గుర్తించారు. ఈ జన్మకు అది చాలు అనుకున్నానన్న. ఇంకొకటి, ఇప్పుడు నాకు బాధ్యత పెరిగింది. జనసేన పార్టీలో ఎంతవరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఇక పైన మళ్ళీ జరిగేది ఇంకొక ఎత్తు. ఖచ్చితంగా నా శాయశక్తిలో జనసేన పార్టీ కోసం పనిచేస్తాను. రాబోయే రోజుల్లో ఆదోని నియోజకవర్గం గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా నా శాయశక్తిలో నేను పనిచేస్తాను. ఇకపోతే అడుగడుగునా నాకు చాలా మంది వీర మహిళలు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినారు. ప్రతి చోట ఇదే ప్రాబ్లం. మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని గుర్తించారు అని చాలా బాధపడ్డా. నేను ఇక్కడ ఒక ఆలోచనతో కదిలాను. కానీ అక్కడ పోయేసరికి అక్కడ ప్రాబ్లమ్స్ మరీ ఇంతగా ఉన్నాయి. మన ఆదోళనలోనే కదా సమస్యలు, చాలా ఊర్లలో ఉన్నాయి. మహిళలకి గుర్తింపు లేదు. మహిళలు జనసేన పార్టీలో ఎంతో అభిమానంతో పవన్ కళ్యాణ్ అన్న గారు ఇచ్చిన ఒక పిలుపుతో మేము పనిచేస్తున్నాం, మాకు గుర్తింపు లేదని చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఇది నా సమస్య కాదు, నా ఒక్కరి సమస్య కాదు, నాలాగే వందల వేల మహిళల సమస్య. ఈ సమస్యను అన్న దగ్గరికి తీసుకువెళ్ళాలి అని నేను ఒక నిర్ణయంతో ఒక అర్జీ రాసి అన్న చేతికి అందించడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు మీరు సైకిల్ యాత్ర చేసినారు కదా, ఒక జనసేన వీర మహిళగా మీరు ప్రస్తుతం ఉన్న మహిళలకి మీరు ఒక సందేశాన్ని ఏమి ఇవ్వగలరు? నేను మహిళల కంటే ఒకటే ఇవ్వగలనన్నా. ఇప్పుడు నా సమస్య అన్నది కాదు ఇది. ప్రతి ఒక్క మహిళకి ఒక సమస్య ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ఏదో విధంగా ఖచ్చితంగా మహిళలకు సమస్య ఉంటుంది. ఇప్పుడు 4 గోడల మధ్య కూర్చొని అయ్యో మాకు ఇది లేదే, అయ్యో మాకు ఇది లేదే, మాకెవరు చూస్తారు, మాకెవరో వచ్చి పెడతారు, ఎవరో వచ్చి తింటామన్నది కాదు. మన కష్టం మనం పడాలి. మన సంపాదన ఒక రూపాయినా మన కష్టాజీతం మనం సంపాదించుకోవాలి. ఏదైనా ఇలాంటి రాజకీయాల్లోకి రావాలంటే ధైర్యంగా, బలంగా ముందుకొచ్చి పోరాడాలి. ఎవరికి ఏది నచ్చినట్టుగా ఎడ్యుకేషన్ ద్వారా కావచ్చు, జాబ్స్ ద్వారా కావచ్చు, ఏదైనా వర్క్ ద్వారా కావచ్చు, ఏదైనా గాని ఒక గమ్యం పెట్టుకోవాలి. మహిళలు గాని ఏదో ఒకటి సాధించాలన్నా ఒక గోల్ పెట్టుకోవాలి. ఎవరో చేస్తారు, ఎవరో వస్తారన్న ఆలోచనతో ఒకరి పైన ఆధారపడి ఉండకూడదు. వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు అనుకున్న విజయాన్ని వాళ్ళు సాధించాలి. ముఖ్యంగా జనసేన పార్టీలోకి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాజేశ్వరి లాగా ధైర్యంగా ముందుకు రావాలి. జనసేన పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఒక ప్రభంజనం సృష్టించడానికి మహిళలది చాలా బలమైన పాత్ర పోషించాలి. ఇది నేను మహిళలకు ఇచ్చే పిలుపు. రాబోయే కాలాల్లో జనసేన పార్టీ తరఫున ఆదోనిలో ఏదైనా మీరు పార్టీ తరఫు నుంచి ఏదైనా సీటు కానీ ఏదైనా కానీ ఆశిస్తున్నారా? చూడండి అన్న, నేను రాజకీయంలోకి వచ్చిందే పవన్ కళ్యాణ్ అన్న గారి యొక్క నీతి నిజాయితీ నచ్చి మెచ్చి, ఆయన ఒక సిద్ధాంతాలు మెచ్చి, ఆయన ఒక ఆశయంలో మెచ్చి నేను వచ్చాను. నేను రాజకీయ పరంగా రేపు రాబోయే రోజుల్లో మా జనసేన పార్టీ చాలా బలంగా ఆదోనిలో ఉన్నా నేను పదవుల కోసం ఆశించి రాలే. పదవుల కోసం ఆశించి పార్టీలో నేను చేరలే. ఒక సేవ చేయాలి. ఇది నా ఊరు, ఈ ఆదోని నా నియోజకవర్గం. నేను ఇక్కడ ఒక 10 మంది, ఒక 20 మందికి ఏదైనా నా వల్ల నాకు చేతనైనంతగా నేను సాయం చేయాలి. నా ఆదోని నియోజకవర్గానికి ఒక పార్టీ తరఫున నేను అండగా నిలబడాలని వచ్చానే కానీ పదవుల కోసం ఆశించి మాత్రం రాలేదు. తన జన్మ ధన్యమైందని, ఇక మీదట తన జీవితాన్ని జనసేన పార్టీ కోసమే కేటాయిస్తానంటోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రాజేశ్వరిని ఘనంగా సన్మానించారు. ఓ మహిళ అయి ఉండి పార్టీ కోసం పోరాడడం గొప్ప విషయమన్నారు. రాజేశ్వరి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజేశ్వరి మాదిరిగా జనసేన పార్టీలో వీర మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు. జనసేన కార్యకర్త నాయకురాలు మాతో పాటు కూటమిలో ఎలక్షన్లో బ్రహ్మాండంగా తెగించి పోట్లాడినటువంటి రాజేశ్వరి గారు 497 కిలోమీటర్లు ఆదోని నుంచి అమరావతికి
పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి, చూడడానికి, ఆయనతో సమయం గడపడానికి సైకిల్ తొక్కుంటూ వెళ్ళింది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇది చాలా అంటే సాహసోపేతమైన చర్య. ఈవిడ చేసిన పనికి మనస్ఫూర్తిగా మేము కూడా అభినందిస్తా ఉన్నాము, ఆమెని సన్మానిస్తా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే మామూలుగా మహిళలు అంత సాహసోపేతంగా చేయడం కష్టమైన పని అయినప్పటికీ కూడా ఇంకోటి ఏంటంటే మేము చాలా అడిగాం కూడా వచ్చిన తర్వాత, ఎందుకమ్మా మాకు చెప్పకుండా వెళ్ళిపోయినావు, అసలు చెప్పాల్సింది కదా, మేము అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం కదా అంటే, అన్న మీరు పొరపాటున మీకు చెబితే ఆపేస్తారని భయంతో చెప్పలేదన్నా మేము, అందువల్ల 2 రోజుల తర్వాత చెప్పానంటా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె సక్సెస్ఫుల్గా వెళ్ళి సైకిల్ యాత్ర పూర్తి చేసి పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఆయన ఆశీస్సులు తీసుకోవడం, క్షేమంగా మా ఆదోనికి వచ్చి చేరడం, ఇవన్నీ కూడా మాకెంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆమెని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. అన్ని రకాలుగా కూడా ఈవిడ మంచి నాయకురాలుగా ఎదగడానికి, ఈమె గొప్ప జనసేన వైపు నుంచి పెద్ద లీడర్గా ఎదగడానికి ఎన్నో మంచి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఆమెకు అండదండగా ఉంటూ ఆమె బాగోగులు చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఆదోని నుంచి సైకిల్ యాత్ర చేసి పవన్ కళ్యాణ్ ను కలవడం అభినందనీయమన్నారు. ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప కూడా రాజేశ్వరిని అభినందించారు. ఆమెకు ఏ అవసరం వచ్చినా పార్టీ తరపున అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఈరోజు ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నా బాధ్యతలో పనిచేసినటువంటి రాజేశ్వరమ్మ గారు ఒక వీర మహిళ. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆమెకు జనసేన పార్టీకి ఉన్నటువంటి సంబంధానికి సంకేతంగా ఈరోజు ఆదోని నుంచి దాదాపు 497 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి దిగ్విజయంగా అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు పొంది ఆయనకు ఈరోజు ఆయన చేతి ద్వారా తను రాఖీ కట్టించుకొని ఒక చెల్లెమ్మగా గుర్తింపు పొంది ఈరోజు తిరిగి ఆదోని నియోజకవర్గానికి చేరుకుంది. చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకోటి, రాజేశ్వరమ్మ గారి సాహసోపేతమైనటువంటి ఈ సైకిల్ యాత్రకు కూడా మేమందరూ అభినందనలు తెలియజేస్తున్నాం. ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, టీడీపీ మరియు బీజేపీ పార్టీ తరఫున, ప్రజల తరఫున కూడా. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కష్టపడినటువంటి కార్యకర్తను మరవడు. ఏ కష్టం వచ్చిన కార్యకర్త తన గుమ్మం తొక్కినా కూడా ఆహ్వానించి తెలుసుకుంటాడని చెప్పడానికి ఈ యొక్క సంఘటన నిదర్శనంగా మిగులుతూ ఉంది. అలాగే దారి పొడవునా, ఎందుకంటే ఒక మహిళ ఈ అడవి గుండా ఆదోని నుంచి విజయవాడకు వెళ్ళాలంటే అడవి మార్గంలో వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ అడవి గుండా వెళ్ళేటప్పుడు కానీ ఆమె ఒంటరి మహిళగా ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగించింది కాబట్టి మాకు కూడా దిగులుండింది. ఏ రకంగా ఈమె ఈ యొక్క అంటే మంగళగిరికి చేరుకుంటుంది, ఆమె సాధక బాధకాలు ఎవరు చూస్తారనేటువంటి దిగులు మాకుండింది. సో అటువంటి దిగులును కూడా మనకు రిలీఫ్ కలిగేటట్టు దారి పొడవునా జనసేన పార్టీ శ్రేణులు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 3వ రోజే ట్వీట్ చేశారో, రాజేశ్వరమ్మ గారికి వెల్కమ్ చెబుతూ దారి పొడవునా జనశ్రేణులందరూ ఆమెను స్వాగతిస్తూ పూలమాలతో వెల్కమ్ చెప్పండి అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అక్కడ నుంచి ఆమెకు ప్రతి జన సైనికుడు తోడుగా నిలబడ్డాడు. ఎలాగంటే అడవి మార్గంలో కూడా అసలు రాజేశ్వరమ్మ గారు చెప్తుంటే అది అసలు విభిన్నమైనటువంటి అనుభూతి కలుగుతూ ఉంది. ఎందుకంటే దారి పొడుగునా కూడా దాదాపు ఒక 3 కిలోమీటర్ల దాకా ఒకరిద్దరు జన సైనికులు వచ్చి వదిలే లోపల మళ్ళీ నెక్స్ట్ అట్లా కంటిన్యూషన్ ఇంకొక ఇద్దరు వచ్చి అలాగా మంగళగిరి చేరేంత వరకు దారి పొడవునా ఆమెకు ప్రోత్సహించినటువంటి జనసేన పార్టీ వీర మహిళలకు, అలాగే జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.